హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో మంచి బడ్జెట్లో ఒక మంచి ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇదే అన్నమాట ఆ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు హయత్ నగర్ బస్ స్టాండ్ బ్యాక్ సైడే ఉందండి. డాక్టర్స్ కాలనీ, మదర్ డైరీ బ్యాక్ సైడ్ వస్తుందన్నమాట. ఈ కాలనీ వచ్చేసి ఈ ప్రాపర్టీ లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అన్నమాట. 94 స్క్వేర్ యార్డ్స్లో అయితే మంచిగా కన్స్ట్రక్షన్ చేశారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూస్తున్నారు ప్రాపర్టీ G+1 అండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు 2 BHK అయితే ఉంటుందన్నమాట. దీని డైమెన్షన్స్ వచ్చేసి మనకు 24.5 × 35 అన్నమాట. ఈస్ట్ ఫేసింగ్ అండి. ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ కూడా ఉంది. చూస్తున్నది 30 ఫీట్ రోడ్ అండి. అదేవిధంగా చూస్తున్నాం కదా, ఆ ఏదైతే మనకు కనిపిస్తుందో అదే అన్నమాట మదర్ డైరీ. మదర్ డైరీ బ్యాక్ సైడే ఈ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి. డాక్టర్స్ కాలనీ. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాము. ఇదే కాకుండా పక్క ప్రాపర్టీ కూడా సేల్కి అయితే ఉందండి. దానికి కొంచెం కాస్ట్ ఎక్కువ అన్నమాట. అది ఈస్ట్ అండ్ నార్త్ కార్నర్ బిట్ అన్నమాట. ఈ ప్రాపర్టీ గురించి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు గేట్ వచ్చేసి మనకు 9 ఫీట్ గేట్ తీసుకున్నారు. ప్రాపర్టీ ముందు ర్యాంప్ ఏదైతే ఉందో ఇది మంచిగా గ్రానైట్తో తీసుకున్నారండి. పక్కకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా తీసుకున్నారు. దీని డ్రైనేజ్ సిస్టమ్, మున్సిపల్ వాటర్, బోర్ వాటర్, ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. ఫస్ట్ ఎంటర్గానే మంచి పార్కింగ్ తీసుకున్నారండి. పార్కింగ్లో మంచి పెద్ద వెహికల్ అంటే ఫార్చునర్, ఇనోవా అలాంటి వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. అంత స్పేషియస్గా తీసుకున్నారు. ఇక బోర్ విషయానికి వస్తే మనకు వాస్తు ప్రకారం ఇక్కడ బోర్ కూడా వేయడం జరిగిందండి. అదేవిధంగా 5000 కెపాసిటీ లీటర్ కూడా ఒక సంపు కూడా తీసుకున్నారు. ఇక్కడ ఒక వాష్ ఏరియా ఇచ్చినారండి. అదేవిధంగా మనకు స్టెప్స్ కింద కూడా ఇంకొక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. ఇంకోటి ఏంటంటే మనకు ఒకటి వాష్రూమ్ కూడా ఇచ్చినారండి. అది వచ్చేసి మనకు ఇక్కడ పార్కింగ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఇంకో వాష్రూమ్ కూడా ఇచ్చినారు. ఇదేంటంటే ఎవరైనా నేబర్స్ కానీ లేదంటే ఎవరైనా కార్ డ్రైవర్స్ కానీ బయట వాళ్ళు వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. పార్కింగ్లో కంప్లీట్ మంచిగా గ్రానైట్ అయితే తీసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. కింద వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ అయితే డోర్ ఉంటుందండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ లోపలికి ఎంటర్గానే మంచి హాల్ తీసుకున్నారండి. సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది కదా, ఫస్ట్ హాల్ ఎంటర్ అవుతుంది మనకు. హాల్లోకి ఎంటర్గానే ఇలా మంచి టీవీ యూనిట్ అయితే తీసుకున్నారండి. మంచి పెద్ద టీవీ పెట్టుకోవచ్చు. ఇక మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇట్లా 4x4 UPVC విండోస్ తీసుకున్నారు. పైన చూస్తే మంచి నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. డోర్స్ చూస్తే డోర్స్ కూడా మంచి ప్రెస్ డోర్స్ తీసుకున్నారండి. మంచిగా 6 ఫీట్ డోర్స్ అయితే తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అదేవిధంగా పక్కకే మనకు కిచెన్ ఉంటుంది. కిచెన్ కూడా ఎల్ షేప్ ప్లాట్ఫామ్ ఉంటుందండి. గ్రానైట్తో తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, ఒక విండో, చుట్టూ టైల్స్. అదేవిధంగా మనము పూజ గది పెట్టుకోవడానికి ఇక్కడ మంచిగా ప్రొవిజన్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. మనం నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్ చూద్దామండి. హాల్ బ్యాక్ సైడ్ మనకు బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుంది. బెడ్రూమ్ కూడా మంచిగా నీట్గా అయితే ఉంటుందండి. ఈ ఏరియాలో ఈజీగా 8,000 to 10,000 రెంట్స్ కూడా ఇస్తారట సింగిల్ బెడ్రూమ్కి. ఇక్కడ మంచి షెల్ఫ్స్ తీసుకున్నారు. షెల్ఫ్స్ పక్కకు వచ్చేసి బీరువా ప్రొవిజన్ తీసుకున్నారు. ఇక విండోస్ విషయానికి వస్తే 4x4 UPVC విండోస్ తీసుకున్నారండి. మంచి లొకేషన్లో మంచి కాలనీలో ప్రాపర్టీ అయితే ఉందండి. డాక్టర్స్ కాలనీ. చూస్తే ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. బాత్రూమ్ కూడా మనకు వెస్టర్న్ తీసుకున్నారు. పైన ఒక లో రూఫ్ తీసుకున్నారు. విండో కానీ, గ్రీజర్ పాయింట్ కానీ, షవర్ పాయింట్ కానీ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారండి. ఇది రెంటర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ అండి. ఇదైతే చూసాం మనము. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఓనర్ కోసం 2 BHK కన్స్ట్రక్షన్ చేశారు. అది చూద్దాం. పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే మంచిగా గ్రానైట్తో 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. ఇక మనకు రైలింగ్ వచ్చేసి మంచి స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. విండోస్ కూడా ఇట్లా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండోస్ తీసుకున్నారు అనమాట. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఉన్నామండి. బాల్కనీలో చాలా స్పేషియస్గా తీసుకున్నాండి. బాల్కనీ కూడా బాల్కనీ రానే మనకు చూస్తున్నాం కదా, ఫస్ట్ మనకు కనిపించేది మదర్ డైరీ అండి. దాని బ్యాక్ సైడ్ అయితే ప్రాపర్టీ ఉందండి. మంచి కాలనీ, డాక్టర్స్ కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందన్నమాట. ఇది బాల్కనీ చెప్పినారు. బాల్కనీ కింద కంప్లీట్ అయితే గ్రానైట్ తీసుకున్నారు. పైన PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. ఇక మనకి ఇది వచ్చేసి సింహద్వారం. ఏవైతే డోర్స్ యూజ్ చేసినారో ఇవి కంప్లీట్ ఇండియన్ టేక్తో అయితే యూజ్ చేయడం జరిగిందన్నమాట. చుట్టూ కూడా మంచిగా టైల్స్ అయితే తీసుకున్నారండి. మంచి లొకేషన్లో మంచి ప్రాపర్టీ అండి. మనం లోపలికి ఎంటర్ అయ్యామండి. లోపలికి వెళ్ళిన ఫస్ట్ మనకు కనిపించేది హాల్ అన్నమాట. హాల్ అయితే మంచిగా స్పేషియస్గా ఉందండి. కింద మొత్తం టైల్స్ తీసుకున్నారు. ఇలా మంచిగా విండోస్ అయితే తీసుకున్నారండి. హాల్లో ఒక 2 విండోస్ వరకు తీసుకున్నారు. ఇక్కడ మనం టీవీ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా తీసుకున్నారు. పక్కకి వస్తే ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలో ఒక 6 మెంబర్స్ కూర్చునే విధంగా మంచిగా చిన్న డైనింగ్ ఏరియా తీసుకున్నారు. పక్కకే ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి. ఓపెన్ కిచెన్ కూడా ఎల్ షేప్ మంచిగా గ్రానైట్తో ప్లాట్ఫామ్ తీసుకున్నారు. ఒక విండో తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు.
చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు. దీని పక్కకే మనకు ఒక పూజ గది ఇచ్చినారండి. ఇది పూజ గది అన్నమాట. పూజ గది కూడా మంచి ఒక ఫ్యామిలీ కూర్చొని చేసుకునే విధంగా మంచిగా పూజ గది కూడా తీసుకున్నారండి. చూస్తున్నాం కదా, బ్యూటిఫుల్ ప్రాపర్టీ అండి. తక్కువ బడ్జెట్లో వస్తుంది. మనకు ఇక్కడ ఒకటి వాష్ ఏరియా కూడా ఇస్తున్నారండి. వాష్ ఏరియా కూడా మనకి ఏంటంటే మంచి డోర్ యూపీవీసీ డోర్ ఇచ్చినారు. ఇక్కడ టైల్స్తోని మంచిగా నీట్గా అయితే సెటప్ చేశారండి. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక సింక్ కూడా ఇచ్చినారు. చాలా బ్యూటిఫుల్ అయితే ప్రాపర్టీ ఉందండి. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ ముందుకు వెళ్ళగానే మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. డైనింగ్ ముందుకు రాగానే ఇక్కడ వచ్చేసి మనకు మంచిగా స్పేషియస్గా అయితే బెడ్రూమ్ తీసుకున్నారు. దీంట్లో నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. మంచి చూస్తే బీరువా ప్రైజర్ పైన మంచి ఫాల్ సీలింగ్. నెక్స్ట్ వచ్చేసి విండో అండి. విండో కూడా ఓపెన్ చేస్తే చల్లని గాలి రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ కనిపించే కాలనీ ఏంటంటే డాక్టర్స్ కాలనీ. డాక్టర్స్ కాలనీ అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. సిఎస్ఆర్ కాలనీ పక్కకే డాక్టర్స్ కాలనీ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి. దీంట్లో కూడా మనకు వెస్టర్న్ తీసుకున్నారు. మంచిగా టైల్స్ 6 feet తీసుకున్నారు. పక్కకే మనకు ఒక విండో కానీ గ్రీజర్ పాయింట్ కానీ ఎవ్రీథింగ్ వాటర్ ప్రూఫింగ్ డోర్స్ అన్నీ అయితే తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ పక్కకి చిల్డ్రన్ బెడ్రూమ్ తీసుకున్నారండి. ఇది కూడా మంచి స్పేషియస్ని కన్స్ట్రక్షన్ చేశారు. మంచి వెంటిలేషన్తో చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చూస్తున్నారు కదా, మంచి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే నీట్ ఫాల్ సీలింగ్. దీనికి కూడా మనకి ఏంటంటే 4x4 యూపీవీసీ విండో. వెంటిలేషన్ కూడా ఫుల్ ఉందండి. చూస్తున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి వెస్టర్న్ది బాత్రూమ్లో వెస్టర్న్ది కబోర్డ్ తీసుకున్నారన్నమాట. ప్రాపర్టీ చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ కాంప్రమైజ్ కాలేదండి. ఒక్కసారి మనం టెర్రస్ మీదకి వెళ్దామండి. టెర్రస్ మీదకి వెళ్తే చుట్టూ కాలనీ చూపించిన తర్వాత మీకు ప్రైస్ అనేది రివీల్ చేస్తాను. పైకి వెళ్ళడానికి కూడా సేమ్ స్టెప్స్ 3.5 feet గ్రానైట్తోనండి. మంచి విండోస్ కూడా ఇట్లా గ్లాస్ విండోస్ అయితే తీసుకున్నారండి. ప్రాపర్టీ వచ్చేసి హయత్ నగర్ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ డాక్టర్స్ కాలనీలో ఉందండి. 94 square yards అన్నమాట. 24.5 x 35 డైమెన్షన్స్ అండి. మనం ఇప్పుడు టెర్రస్ మీదకి వచ్చాం. టెర్రస్ మీదకి వస్తే కింద ఫ్లోరింగ్ చూడండి. ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ చేపించినారు. మనకు వాటర్ ట్యాంక్ విషయానికి వస్తే మంచిగా ఒక వాటర్ ట్యాంక్ అండి. ఆశీర్వాద్ కంపెనీ యూజ్ చేసిన 1000 liters అన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదంతా డాక్టర్స్ కాలనీ అండి. ఇదంతా డాక్టర్స్ కాలనీ అండి. మంచి డెవలపింగ్ ఏరియా అండి. ఇప్పుడు ఈ ప్రాపర్టీ చాలా తక్కువకు వస్తుంది. ఇన్ ఫ్యూచర్ ఈ ప్రాపర్టీ మంచి ప్రైస్ అయితే పెరుగుతుందన్నమాట. 94 square yardsలో అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తారు. G+ అన్నమాట. డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం కదా. మరి ప్రైస్ తెలుసుకోలేదు. ప్రైస్ వచ్చేసి మనకు 1 crore చెప్తున్నారు. 1 crore ఏంటంటే ఫిక్స్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ అన్నమాట. ఇదే కాకుండా దీని పక్కకు ఇంకో ప్రాపర్టీ ఉందండి. ఇది వచ్చి 100 square yards. దీన్ని కూడా సేల్కి అయితే పెట్టినారండి. ఇది ఈస్ట్ అండ్ నార్త్ కార్నర్ బిట్ అనమాట. ఆ ప్రాపర్టీ వచ్చేసి 1 crore 10 lakhs అయితే చెప్తున్నారు అనమాట. మంచి ప్రాపర్టీస్ అండి రెండు. మీకు ఏది నచ్చినా ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ అవుతే మీకు ఫర్దర్గా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారండి. ఇది వచ్చేసి హయత్ నగర్లో ఉందండి. హయత్ నగర్ బస్ స్టాండ్ బ్యాక్ సైడే మదర్ డైరీ బ్యాక్ సైడ్ అయితే ప్రాపర్టీ అయితే రావడం జరుగుతుందండి. మంచి ప్రాపర్టీ మంచిగా మీరు సొంతం చేసుకోవాలని మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ తరపున నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.